2025లో ఒక్క సినిమాతో సరిపెట్టేసిన హీరోలు ఉన్నారు. అసలు రాణి స్టార్స్ కూడా ఉన్నారు. అలాగే రెండేసి సినిమాలతోనూ హాయ్ చెప్పిన వారు లేకపోలేదు. అయితే ఈ ఇయర్లో ఫస్ట్ మూవీతో ఫ్లాప్స్ చూసి సెకండ్ మూవీతో హిట్స్ కొట్టి లెక్కలు సరి చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరో. పవన్ కళ్యాణ్ తెరపై 2 ఏళ్ల తర్వాత కనిపిస్తున్నాడంటే ఫ్యాన్స్ కి పూనకాలే కాదు, భారీ అంచనాలుంటాయి. ఓపెనింగ్స్ నుండి కలెక్షన్స్ వరకు తమ హీరో రికార్డ్స్ తిరగ రాస్తాడని ఆశగా ఎదురుచూసిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పై దెబ్బతీసింది హరిహర వీరమల్లో. డీలా పడిపోయిన ఫ్యాన్స్ ఆశలకు విత్ ఇన్ 2 months లో ఊపిరిపోశాడు పవర్ స్టార్. ఓజీతో పాత ఫ్లాప్ లెక్కలన్నీ సరిచేసిన పవన్ తన కెరియర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఓజీని నిలిపాడు పవన్. తన పేరులోని మొదటి అక్షరాన్ని సినిమాలకు పెట్టుకుని హిట్స్ కొట్టడం అలవాటు చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. గత ఏడాది కాతో ట్రాక్ ఎక్కిన కిరణ్ ఈ ఏడాది వచ్చిన దిల్రుబాతో డిజాస్టర్ చూశాడు. మళ్ళీ కే సెంటిమెంట్ నే నమ్ముకుని వచ్చిన కే ర్యాంప్తో గట్టెక్కేశాడు ఈ రాయలసీమ కుర్రాడు. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో భైరవం ఫ్లాప్ చూసిన బల్లెంకొండ సాయి శ్రీనివాస్ కూడా సెకండ్ హాఫ్ లో వచ్చిన కిష్కిందపురితో లెక్కలు సరిచేయడమే కాదు 6 ఏళ్ల పాటుగా గాడి తప్పిన కెరియర్ ని పట్టాలెక్కించాడు. 2 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ తీసుకున్న మంచు మనోజ్ హీరోగా కన్నా విలన్ గా సక్సెస్ అయ్యాడు. భైరవం ఫ్లాప్ అయిన మిరాయితో డాడీ మార్క్ విలనిజాన్ని చూపించి గూస్ బంప్స్ తెప్పించాడు మనోజ్. శంబాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ఆది సాయి కుమార్ ఈ ఏడాది షణ్ముఖ్తో ఫ్లాప్స్ నుండి గట్టెక్కడమే కాదు పుష్కర కాలం తర్వాత ఒక మ్యాసివ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక త్రిగుణ్ కూడా జిగేల్ అనే మూవీతో మెరుపులు చూపించలేకపోయినా ఈషాతో ఎట్టకేలకు ఓ సక్సెస్ ని చూడగలిగాడు. మొత్తానికి ఈ హీరోలందరూ 2025లో ఫస్ట్ సినిమాతో ఫ్లాప్ మూట కట్టుకున్నప్పటికీ సెకండ్ మూవీతో హిట్స్ అందుకుని హ్యాపీనెస్ తో 2026లోకి అడుగు పెడుతున్నారు.